సినిమా ఇండస్ట్రీ అనేది ఆడవాళ్ళకి సేఫ్ కాదు అంటూ సింగర్ సునీత గారు చేసిన కామెంట్స్ అనేవి తెలుగు సినిమా ఇండస్ట్రీ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారిపోయింది. అందరూ కూడా దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు. చర్చకు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. కొంతమంది ఆమె మాటల్ని ఖండిస్తూ ఉన్నారు, ఇంకొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నిజానికి 90% పీపుల్ అందరూ కూడా సునీత గారు మాట్లాడినటువంటి మాటలకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చేసి ప్రతి ఒక్క దాన్ని కూడా ఫెమినిజానికి ముడిపెట్టేసి మాట్లాడుతూ ఉన్నారు. దానికి అంటే రీసెంట్గా సునీత గారు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు, తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి కావచ్చు, అండ్ తను ఎప్పుడైతే ఇండస్ట్రీలోకి వచ్చిందో అప్పటి నుంచి తను ఎదుర్కొన్న సమస్యల గురించి అండ్ ప్రజెంట్ తన ప్రొఫెషన్ గురించి, ఫ్యామిలీ గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సో ఇలాంటి క్రమంలోనే ఫెమినిజం గురించి కూడా క్వశ్చన్ వచ్చింది. అప్పుడు సునీత గారు ఏం చెప్పారు? ఫెమినిజం అనేది ఈ రోజుల్లో ఏ విధంగా మారిపోయిందంటే సిగరెట్ కాల్చడంలో అండ్ లైటర్ వెలిగించడంలో ఇలాంటి వాటిలో సర్వసమానంగా ఉండాలి, అది ఫెమినిజం అని చెప్పేసి చాలామంది కూడా గర్వంతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ అది ఫెమినిజం కాదు అనే విధంగా సునీత గారు చెప్పారు. దానికి తోడు రీసెంట్ టైంలో అక్కడ ఉన్నటువంటి హోస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. అయితే నా బాడీ నా రేట్ అనే విధంగా ఒక వివాదం అనేది నడుస్తూ ఉంది. సో దాని గురించి కూడా సునీత గారికి క్వశ్చన్ ఎదురైనప్పుడు, ఓకే నీ బాడీ నీ ఇష్టమైనప్పుడు అతని ఐస్ తన ఇష్టం, తన కళ్ళు తన ఇష్టం, తను కూడా చూస్తాడు అనే విధంగా తను చేసిన కామెంట్స్. సో ఇప్పుడు దాని గురించి కూడా ఎగ్జాక్ట్లీ ఈ ఒక్క పాయింట్ గురించి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు రియాక్ట్ అవ్వడము, దాని గురించి చర్చించడము సాగుతూ ఉందన్నమాట. అండ్ టీవీ ఛానల్లో కూడా అంటే న్యూస్లో కూడా సునీత గారు చేసినటువంటి ఈ కామెంట్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతూ ఉంది. సో తను చేసిన మాటల్లో, తను అన్న మాటల్లో ఏం తప్పు కూడా లేదు. ఖచ్చితంగా ఫెమినిజం అనేది, అదేవిధంగా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి ఏదైతే సర్వ సమానత్వం ఉందో అందులో ఈ విధంగా మేము కూడా సిగరెట్ కాలుస్తాము, మేము కూడా లైటర్లు వెలిగిస్తాము, మేము కూడా బైక్ల మీద ఇష్టం వచ్చినట్టు అర్ధరాత్రి సమయాల్లో తిరుగుతామంటే ఇది ఫెమినిజం కాదు అనే విధంగా సునీత గారు చెప్పారు. అండ్ చాలామంది కూడా నా బాడీ నా ఇష్టం, ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటాను, ఇష్టం వచ్చినట్టుగా ఉంటానని వింటే ఓకే, మీకు ప్రాబ్లం కానంత వరకు, మీకు కంఫర్ట్గా ఉన్నంత వరకు మీ బాడీ మీ ఇష్టం, మీ డ్రెస్సులు మీ ఇష్టం, ఓకే. కానీ వేరే వాళ్ళు ఎవరైనా చూసినప్పుడు దాన్ని కూడా తప్పు అని మీరు జడ్జ్ చేయడం ఉంటుంది కదా, అది ఖచ్చితంగా తప్పు అనే విధంగా సునీత గారు చెప్పారు. అండ్ దానికి తోడు ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీ అనేది ఆడవాళ్ళకు మాత్రం ఖచ్చితంగా సేఫ్ కాదు అని చెప్పేసి సునీత గారు చెప్తున్నారు. తను 18 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చారు. అప్పుడు కూడా చాలా సమస్యలు నేను ఎదుర్కొన్నాను, ఇలాంటి అనుభవాలు నేను చూశాను. ఎవరైతే ఇండస్ట్రీలో పెద్దవాళ్ళమని చెప్పుకుంటూ ఉంటారో ఆ పెద్దవాళ్ళే అసభ్యకరంగా తాకుతూ ఉంటారు. అంటే కొంతమందితో ఒక విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఇంకొంతమంది దానికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో అలాంటివి నేను కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇప్పుడు వాటి గురించి మాట్లాడాలి అని చెప్పేసి నేను అనుకోవట్లేదు, మళ్ళీ గుర్తు చేసుకోవాలని చెప్పేసి అయితే నేను అనుకోవట్లేదు. సో ఖచ్చితంగా ఇండస్ట్రీలో మాత్రం ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు అని చెప్పేసి అయితే సునీత గారు ఖరాఖండిగా చెప్పేశారు. ఎట్ ది సేమ్ టైం అదేవిధంగా ఎక్స్ప్లాయిటేషన్ కూడా ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏంటంటే కొంతమందిని ఒక రకంగా ట్రీట్ చేయడం, ఇంకొంతమందిని ఒక రకంగా ట్రీట్ చేయడం, అంటే అది క్యాస్ట్ పరంగా కావచ్చు, కలర్ పరంగా కావచ్చు, రిలీజియన్ పరంగా కావచ్చు. సో ఈ విధంగా ఇలాంటి ఎక్స్ప్లాయిటేషన్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో చాలామంది కూడా ఇది కాదు, ఆ విధంగా ఉండదు అని చెప్పేసి కొట్టి పారేస్తుండొచ్చు, బట్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా దాని గురించి చెప్తారు. సో సాధారణంగా సునీత గారు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ 30 ఏళ్ళు దాటిపోయింది. సో ఆమె అంత ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉన్నారంటే ఖచ్చితంగా నిజమయ్యే ఉంటుంది. సో ఖచ్చితంగా అలాంటివి ఉండవు అని చెప్పేసి మనం అయితే ఖచ్చితంగా 100% అయితే చెప్పలేము, డెఫినెట్లీ ఉంటాయి. సో మరి సునీత గారు మాట్లాడేటువంటి ఆ మాటలు సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. మరి దీని గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు డిస్కరేజ్ చేస్తూ ఉన్నారు, తిట్టే వాళ్ళు తిడుతూ ఉన్నారు, పొగిడే వాళ్ళు పొగుడుతూ ఉన్నారు. కానీ పొగిడే వాళ్ళ సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంది. మరి సునీత గారి మాటలకి మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.